వార్షికోత్సవం 2025 ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులు, శ్రేయోభిలాషులు, మన దాతలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి 50 మంది ప్రజలకి, మాకు సహకరించినటువంటి జనులకి, గాంధీనగర్ వాసులకి, మన పాఠశాలకి దాదాపు 4 ఏరియాలు వస్తాయి. సూర్యానగర్, జగన్ కాలనీ, గాంధీనగర్ ఏరియా, దేవర్స్ కాలనీ, నిధుల్ నగర్, వెంకటేశ్వర నగర్, ఇట్లా 5-6 సెంటర్ నుంచి మనకు వస్తారు విద్యార్థులు. సుమారుగా 140 మంది పిల్లలు ఉన్నారు. మండలంలోనే 140 మంది పిల్లల స్కూల్ లేదు, మనదే ఫస్ట్. చిన్న పాఠశాలలో, ఎలిమెంటరీ స్కూల్ పాఠశాలలో 140 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల మందే. అందుకని దానికి తగ్గట్టుగా మనం కూడా చేసే కార్యక్రమాలు, సైన్స్ ఫేర్, ఎవ్రీ ఇయర్ వార్షికోత్సవం, తరువాత మనం ఫీల్డ్ ట్రిప్ కూడా వేస్తుంటాం. ఈ మధ్య గవర్నమెంట్ పర్మిషన్ వల్ల అట్లా వినూత్నమైన కార్యక్రమాలు చేస్తాం. అందువల్ల మన పాఠశాలకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది. ఎవరైనా అధికారి వచ్చినా కానీ, జిల్లా నుంచి కానీ, స్టేట్ నుంచి కానీ వచ్చేటప్పుడు ముందుగా మన పాఠశాలనే సూచించడం జరుగుతుంది. అటువంటి మంచి పేరు కలవడం మన గాంధీనగర్ పాఠశాలకి ఇచ్చేసి ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. మొదటగా పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులైనటువంటి ఎంవిఎల్ శైలజ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరికి పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. ఒక పాప కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరికి పుష్పగుచ్చం వచ్చేది కోరుతున్నాం. నేనా? నేను ఎందుకు వచ్చాను? అయ్యో, దూర ప్రాంత విద్యార్థుల్ని ప్రోగ్రాం అయిన తర్వాత వారి వేళకు చేరుస్తాము. దయచేసి కంగారు పడవద్దు. కనీసం 12 గంటలకి 2 గంటలు అవుతుంది. ఇంకా 40 సంవత్సరాలు దయచేసి సహకరించాలని కోరుతున్నాం. మన చేమకుర్తి నగరపాలక సంస్థ ప్రథమ పౌరురాలు గోపవరపు రాజలక్ష్మి గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరికి పుష్పగుచ్చం కోరుతున్నాం. అయిపోయింది సార్, అక్కడే ఉన్నా. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బండి శ్రీనివాసరావు కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఉండేటువంటి కౌన్సిలర్లు ఎప్పుడు పిలిచినా కానీ మన వెంటనే పలుకుతారు. మన శ్రేయస్సు కోసం, ప్రభుత్వ పథకాల కోసం మనకు అహిర్నిశలు సేవ అందించినటువంటి మన కౌన్సిలర్లు శేషాద్రి గారు మరియు బాలకోటేశ్వరరావు గారు ఇద్దరిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీనికి పుష్పగుచ్చాన్ని కోరుతున్నాం. తక్కువ కాదు, మనకు సమానులు. పుష్పగుచ్చం పట్టుకోండి. బుజ్జి ఒకసారి సార్ సార్ ప్రధానోపాధ్యాయులు ఎంపీపీ స్కూల్ రామనగర్ వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ 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 ప్లీజ్ రోటరీ క్లబ్ అక్షమగుర్తి ప్రధాన కార్యదర్శి మిత్రులు శ్రీ కందుకూరి సుధాకర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
ఇంకో మిత్రులు కౌన్సిలర్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓకే పట్టుకో బుద్ధి ఎక్కడమ్మా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీ తెలుగు శ్రీనివాసరావు కూడా గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఏపీటీఎఫ్ బాధ్యులు శ్రీ హరిబాబు గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కత్తి దేవదాస్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. భక్తపాలెం వెల్లంపల్లి మాస్టర్ దేవదాస్ గారు అడిగిన రావట్లేదు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మనం చెప్పవలసిన విషయాన్ని చాలా తక్కువగా త్వరగా ముగిద్దాం. ముందుగా మన పాఠశాల యొక్క అభివృద్ధికి సంబంధించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. చిన్న సైలెంట్ కూడా చిన్న 140 మంది ఉన్న విద్యార్థుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో టాలెంట్ ఉంటుంది. అటువంటి వెలికి తీసి వారి యొక్క సామర్థ్యాన్ని బయటపెట్టే చేసే కార్యక్రమమే ఇటువంటిది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన అతిథులు తలా ఒక్క వాళ్ళు చిన్న మాటలతో ముగిస్తారు. ఒక 10 నిమిషాల్లో విషయండి. ముందుగా అమ్మటి వీరారెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతుంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గాంధీనగర్ వార్షికోత్సవ ఆహ్వాన సభకు హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక 2 విషయాలు మీతో పంచుకోవడానికి అనుమతిస్తే, మీరు చూశారు ఈ వేదిక మీద మీ చిన్నారులందరూ కూడా ఎంతటి చక్కటి ప్రదర్శన నిర్వహిస్తున్నారో. వాళ్ళల్లో మనం ఊహించని, మనం ఆనందపడే చక్కటి కళారూపాలు దాగి ఉన్నాయి. ఈ పాఠశాలకు వచ్చే 140 మంది విద్యార్థుల్లో కూడా విశేషమైనటువంటి ప్రతిభ ఉంది. దాన్ని మనం కోరుకున్న విధంగా, మనం ఆశించిన విధంగా వాళ్ళను భవిష్యత్తులో చూడాల్సినటువంటి విధంగా మలుచుకోవాలంటే, రూపుదిద్దుకోవాలి అంటే తప్పనిసరిగా కొన్ని కఠినమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి విద్యాలయం మీ ఇల్లు. ఇది ఎవరైనా అంగీకరించాల్సిందే. ఎక్కడైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని తమ ఇంట్లో క్రమశిక్షణతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి వాళ్ళ భావాలని, వాళ్ళ ఆలోచనల్ని గౌరవిస్తూ, మీ ఆలోచనని వాళ్ళ పట్ల ప్రేమగా, అనునయంగా చెప్తూ, ఎవరైతే వాళ్ళని సంపూర్ణమైనటువంటి మూర్తిమంతులుగా తీర్చిదిద్దడానికి ఏ కుటుంబంలో తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారో ఆ పిల్లలు మీరు ఆశించినటువంటి రీతిలో అభివృద్ధి చెందుతారు. రెండవది, తల్లిదండ్రులే మొదటి గురువులు, మేం కాదు. మీ తర్వాతనే మేము పాఠశాలలో మీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతాం. మీరు అనుకోవచ్చు, మా పిల్లల్ని ఈ పాఠశాలకు పంపించాం, మేము కోరుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ పిల్లలు చేరతారు అని. కాదు, మొదటి గురువులు మీరు.
ఏ పిల్లల్లో అయితే మారుతున్నటువంటి ఆలోచనలని భావాల్ని ఏ తల్లిదండ్రులు అయితే గమనించి వాటిని సరిదిద్ది వాళ్ళలో జరుగుతున్నటువంటి దుస్తర పరిణామాలని వాళ్ళలో కలుగుతున్నటువంటి మార్పుల్ని మంచి ప్రవర్తనగా మార్పు చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారో ఆ పిల్లవాళ్ళు ఆ బిడ్డ సక్రమమైనటువంటి పద్ధతిలో ఈ సమాజానికి ఉపయోగపడే పద్ధతిలో తను ఒక స్థిరమైనటువంటి ఒక రూపాన్ని సరిదిద్దుకొని ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి పౌరుడుగా ఎదగడానికి అవకాశం ఉంది. ఇక రెండవది, ఇందాక రమేష్ చెప్పాడు, పాఠశాల చాలా బాగుంది. మీ పిల్లవాడిలో మీరు ఆశించినటువంటి ఫలితాలు రావాలి అంటే తప్పనిసరిగా పాఠశాల ప్రాంగణానికి ప్రతి తల్లి తండ్రి రావాలి. మీ పిల్లవాడు ఏం చదువుతున్నాడు, ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ పిల్లవాళ్ళ కలిగే మార్పుల్ని ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులతో చర్చించి ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి అసహజమైనటువంటి మార్పుల్ని కట్టడి చేయగలిగే అవకాశం ఉంది. అలా చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు ఒక గొప్ప మీరు ఆశించినటువంటి స్థితికి చేరుకుంటాడు. కాబట్టి తల్లిదండ్రులారా మీకు ఒకటే విజ్ఞప్తి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో మీ బిడ్డల్లో మా పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థుల్లో వస్తున్నటువంటి అసహజమైనటువంటి మార్పుల్ని కట్టడి చేయకపోతే, వాటిని మనం ఈ వయసులోనే మార్పు చేయకపోతే, విలువలు నేర్పకపోతే, సంస్కృతి సాంప్రదాయాలు నేర్పకపోతే, ఎంత చదివినా ఎంత స్థితికి చేరినా తను స్థిరమైనటువంటి ఉద్యోగం చేస్తాడేమో కానీ మనము సమాజం ఆశించినంత పిల్లవాళ్ళు రాదు. కాబట్టి మీరు ఒక్క మాట చెప్పి ముగిస్తాను, మనం అందరం ఒకటే కోరుకుంటున్నాం. మనం చిన్నప్పుడు సరైనటువంటి చదువు లేదు, సరైనటువంటి బట్టలు లేవు, సరైనటువంటి అవకాశాలు లేవు. మన పిల్లలకి అది ఇవ్వాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా కంట నీరు పెట్టకూడదని ఏ తల్లి తండ్రి ఆశిస్తారు. కానీ అది అతిగారాపం కాకూడదు. వాళ్ళల్లో కొన్ని మీరు ఊహించినటువంటి అపోహలమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి. ప్రేమించండి, అది గౌరవప్రదమైనటువంటి మార్పుకి సిద్ధం కావాలి. వాళ్ళని కోరుకున్నట్టుగా ఇవ్వండి. అది మీరు పడే కష్టానికి నాంది అని తెలియజెప్తూ ఇవ్వండి. మీరు పడే ప్రతి కష్టం మీ పిల్లలతో పంచుకోండి. అప్పుడే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ కష్టాన్ని, మీ బాధని, మీ యొక్క ఆలోచనల్ని గౌరవించి మిమ్మల్ని చూడగలిగినటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరి పాఠశాల అభివృద్ధి చెందాలి అంటే ప్రతి తల్లి తండ్రి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బడియుడు కలిగినటువంటి పిల్లల్ని పాఠశాలలో చేర్చండి. ఈ 140 మందిని 200 దాకా తీసుకెళ్ళండి. ఈ పాఠశాల అభివృద్ధిలో మీ తోడ్పాటు అందించండి. ఉపాధ్యాయులని మీ పిల్లల పట్ల మరి రోజువారీ కార్యక్రమాల్లో అడగండి. ఈ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కండి అని చెప్పి కోరుకుంటూ మరి ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మరి పాఠశాల యాజమాన్యానికి రమేష్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మాట్లాడాల్సుకుంటే గంటాపరంగా మాట్లాడతారు. తదుపరి హరిబాబు గారు మాట్లాడాల్సి కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు, మంచి విషయ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, గాంధీనగర్ పాఠశాల అభివృద్ధిలో కీలక భూమిక పోషించేటువంటి మిత్రులు రమేష్ గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలోనే మంచి వర్క్ మైండెడ్గా పేరు తెచ్చుకొని మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, గౌరవనీయులు పెద్దలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోలుగుంట ప్రధానోపాధ్యాయులు బండి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఏ పాఠశాలలోకి వెళ్ళినా కానీ ఆ పాఠశాలని బాగా అభివృద్ధి పదంలో నడిపించి అభివృద్ధి చేసి వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రామ్నగర్ ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ఈ సమాజంలో గొప్ప గుణం ఏంటంటే దాతృత్వం. సో ప్రభుత్వ పాఠశాలకి ఈ అవసరాలు ఉన్నా మేము ముందుంటాం, ప్రభుత్వ పాఠశాలలో డొనేట్ చేయడానికి మేము ముందుంటాం అని ముందుకు వస్తున్నటువంటి మన కౌన్సిలర్లు పత్తి కోటేశ్వరరావు గారికి, సోమా శేషాద్రి గారికి, అదేవిధంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా చేమకుర్తి మున్సిపల్ కమిషన్ మున్సిపల్ చైర్మన్ రాజ్యలక్ష్మి గారికి, అదేవిధంగా పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు ఎంవిఎల్ శైలజ గారికి, ఈ యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ముందుగా ఇంత గొప్ప యాన్యువల్ డే ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు, ప్రత్యేకంగా డోనర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాల ప్రకాశం జిల్లాలోనే ఒక మంచి పాఠశాల. ఎందుకంటే ఈ గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలకి ఇరువైపులా పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి. 3 స్కూళ్ళు ఉన్నాయి. 3 స్కూళ్ళు ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లాలోనే ఎలిమెంటరీ పాఠశాలలో 150 మంది పిల్లలు ఉన్నారంటే కేవలం దీని యొక్క గొప్పతనం ఆ యొక్క పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మాత్రమే. సో ఈ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు చక్కగా పిల్లలకి కార్పొరేట్లో చదివేటువంటి పిల్లల కంటే ధీటుగా చదువు చెప్పి మంచిగా పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పాఠశాలలో ఇంతమంది పిల్లలు ఉన్నారు. కాబట్టి ముందుగా ఈ యొక్క పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉండడం అంటే చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే అటుపక్క పెద్ద స్కూల్ ఒకటి ఉంటుంది చైతన్య, ఇటు పక్క విద్యానికేతన్, ఇక్కడ గౌతమ్, ఇట్లా 3 పెద్ద స్కూళ్ళు ఉన్నటువంటి ఏరియాలో కూడా ఇంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి ఈ యొక్క పిల్లల్ని కంటిన్యూషన్ గా ఈ యొక్క రోల్ నిలబెట్టుకునే విధంగా ఈ యొక్క ఉపాధ్యాయులు బాగా కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా నా సైడ్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం. సో అన్నిటికంటే ప్రతి ఒక్క కుటుంబంలో అన్నిటికంటే ముఖ్యమైనది విద్య. సో చదువు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. సో చదువు వల్లే మన యొక్క కుటుంబం కానీ, సమాజం కానీ, దేశం కానీ మారిపోతుంది. సో చదువుకుంటే ఒక నేత నేసేటువంటి కార్మికుడి యొక్క కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కాగలడు. అదేవిధంగా చదువుకుంటే ఒక చెప్పులు కుట్టేటువంటి అతని యొక్క కూతురు ఒక డాక్టర్ కాగలదు. సో చదువుకుంటే
ఒక రిక్షా దొరికి ఆటోలు నడిపేటువంటి ఒక కొడుకు ఇంజనీర్ కాగలడు. సో చదువు అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. మీ పిల్లల్ని తప్పనిసరిగా మీరు ఎన్ని కష్టాలు పడినా సరే మీ పిల్లల్ని చక్కగా చదివించుకుంటే మీ యొక్క కుటుంబం బాగుపడిద్ది, పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుపడిద్ది, సమాజం బాగుపడిద్ది, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా నేటి సమాజంలో మనం గమనిస్తూ ఉంటాం, మన కుటుంబంలోనే వివక్ష చూపిస్తూ ఉంటాం. ఆడపిల్లలకి ఆడపిల్ల మగపిల్ల అనేటువంటి సమభావం లేకుండా వివక్ష చూపిస్తూ ఉంటాం. సో ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు సమానమేనండి. ఆడపిల్లలను బాగా చదివించండి, ఆడపిల్లలకి త్వరగా ఉద్యోగాలు వస్తాయి. సో అదేవిధంగా ఆడపిల్ల మగపిల్ల సమానం అనేటువంటి భావన మన కుటుంబంలోనే మనమే పిల్లల్లో కల్పించాలి. సో అదేవిధంగా పిల్లలందరికీ సమాన భావన కల్పించడంతో పాటు గౌరవం నీతి నిజాయితీ ఏర్పరచవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ మంచిగా మీ పిల్లలను చదివించుకొని మీ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని, అదేవిధంగా ఆ యొక్క అభివృద్ధి పదంలో పిల్లలు నడిపించడానికి ఉపాధ్యాయులు బాగా ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు బాగా కృషి చేస్తారని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు సమాజానికి ఒక వెన్నుముక లాంటివి. ఈ ప్రభుత్వ పాఠశాలను బాగా మనం అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి. సో ప్రభుత్వ పాఠశాల కానీ ఒక్కసారి కానీ ఆ ఏరియాలో కానీ తీసివేస్తే మళ్ళీ ప్రభుత్వ పాఠశాల తెచ్చుకోవడం చాలా కష్టం. సో ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి రోజుల కంటే రాబోయే కాలంలో ఇంకా ఈ పాఠశాలలో 200 మంది పిల్లల్ని చేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హరి. మైక్ బద్దలైంది. మా మిత్రుడు సుధాకర్ గారి 2 మాటలతో మనసులో సభని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలండి. విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికీ అభినందనలు. ఈ అవకాశం ఇచ్చిన మా రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మేము రోటరీ క్లబ్ ఆఫ్ చేంకుర్తి తరఫున ఈ సంవత్సరం నేను ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. మన ఈ స్కూళ్ళల్లో మా రోటరీ క్లబ్ తరఫున కొద్ది గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దాన్ని ఉద్దేశించి మమ్మల్ని రమేష్ గారు ఆహ్వానించడం మాకు చాలా థ్యాంక్ యూ అండి. విద్యార్థులు ఇక్కడ చేరిన ప్రతి ఈ గాంధీనగర్ పరిసర ప్రాంతంలో ఈ స్కూల్లో చేరిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ అభినందనలు అండి. మీరు ప్రైవేట్ స్కూల్లో చేర్చలేదనే ఆలోచన లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చేర్చారంటే మీరు ఫౌండేషన్ జాగ్రత్తగా వేయాలని మంచి ఆలోచనతో ఈ స్కూల్లో చేర్చారు. ఫౌండేషన్ మెయిన్ ఇంపార్టెంట్. మనం 5 స్టైల్ కట్టాలన్నా 10 స్టైల్ కట్టాలన్నా మెయిన్ ఫౌండేషన్. అటువంటి ఫౌండేషన్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లోనే గత 5 సంవత్సరాల నుంచి బాగా అందుతున్నాయండి. మీరు ఈ స్కూల్లో చేర్చిన ప్రతి తల్లిదండ్రులకి అందరికీ మా అభినందనలు. ఎందుకంటే ఇక్కడ బాగా స్టడీస్ బాగా చెప్తున్నారు, బాగా పిల్లకాయలు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని బాగా విన్నాము. చేర్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ బేసికల్గా తల్లిదండ్రులు గట్టిగా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మన ఇంట్లో మన పిల్లకాయలతో పాటు సెల్ ఫోన్లో మనం చూడకుండా ఉంటే చాలా మంచిదండి. మెయిన్ ఏ స్కూల్లో చేర్చాము ఏంటి కాదు, మెయిన్ ఇంపార్టెంట్ మనం ఒక సెల్లు భర్త ఒక సెల్లు భార్య ఒక సెల్లు పెట్టుకుంటే పిల్లైనా వాళ్ళు కూడా మాకు సెల్లు చూస్తూ ఉంటారు. ముందు మెయిన్గా బేసికల్గా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం చూడకుండా ఉంటే మెయిన్ వాళ్ళని మనం కాస్త డెవలప్ చేసిన వాళ్ళని అవుతాము. దయచేసి అది కొద్దిగా మేము చెప్పినట్టుగా భావించకుండా మీరు అది గట్టిగా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఈ స్కూల్లో నేను కూడా లాస్ట్ ఇయర్ మా పాపను చేర్చడానికి వచ్చాను. 6 ఏళ్ళు లేదు, 6 ఏళ్ళు అయినాక రండి చేర్చడానికి అన్నారు. అంత బాగా ఇక్కడ స్కూల్ ఉంది. రమేష్, నువ్వు ఈ సంవత్సరం మటుకు మమ్మల్ని మా పిల్లకాయలు చేర్చుకోవాలి అబ్బాయి. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. వాస్తవంగా మా పిల్లలు అక్కడ చదివారు 5th క్లాస్ వరకు. ఇందాక డ్యాన్స్ చేసి ఫస్ట్ సార్ డ్యాన్స్ చేసిన మా పాపే, మా బాబు కూడా ఇక్కడ చదివాడు. ముందు మనం చేస్తే మన తర్వాత తరం కూడా ఆచరిస్తుంది. అందుకని నేను కూడా మా పిల్లల్ని నేను చెప్పే పాఠశాలను ఉంచాను. అందువల్లే మా ఏరియాలో గాంధీనగర్ ఏరియాలో కొంత నమ్మకం ఏర్పడింది. ఇంతకాలం నిబద్ధతగా నిజాయితీగా పెట్టుకుంటూ వచ్చాం. దానికి తల్లిదండ్రులు సహకరించారు.
వారికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. తదుపరి మన జిల్లా పరిషత్ హై స్కూల్ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అయినటువంటి బండి శ్రీనివాసరావు మాస్టర్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. ముందుగా భక్తుల కృష్ణారెడ్డి సార్ దయచేసి స్టేజ్ మీద రావాల్సి కోరుతున్నాం. భక్తుల కృష్ణారెడ్డి గారు సభను అలంకరించినటువంటి ఈరోజు గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి చేసినటువంటి పాఠశాలలో తల్లిదండ్రులకు విద్యార్థులకు కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుకు మా ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సండే సందర్భంగా మొదటగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. యాక్చువల్లీ ఇది ఈ సండే అనేటువంటిది పిల్లలకే, కానీ ఈ కార్యక్రమం చూస్తే తల్లిదండ్రులకు సండే. ఎందుకంటే పిల్లలు వాళ్ళ యొక్క ఆహార్యం కానీ వాళ్ళ ప్రదర్శన కానీ ఈ అమ్మాయి అబ్బాయి మా పిల్లలేనా, ఇంత బాగా చేస్తున్నారా అని మీరు గుర్తుపట్టలేనంతగా నమ్మలేనంతగా వాళ్ళ ప్రదర్శనలో జరుగుతుంది. మరి ఇంత చక్కగా వాళ్ళ చేత ప్రదర్శించడానికి మరి ఉపాధ్యాయులు చాలా కృషి చేశారు. కాబట్టి ఉపాధ్యాయులు మరొకసారి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి అనేటువంటిది భారతదేశంలో చాలా ముఖ్యం. కుటుంబ అభివృద్ధి దేశ అభివృద్ధి. కుటుంబంలో ఎవరు అభివృద్ధి చెందాలంటే మనం అయిన వరకు మనం అయ్యాం, మన జాతర అయిపోయింది. ఎవరు అభివృద్ధి చెందాలంటే మన పిల్లలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు, దానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. కనీసం ఒక్క గంట అయినా అన్నం తినేటప్పుడు. వీళ్ళందరూ చిన్నపిల్లలే, వీళ్ళందరికీ సపరేట్గా బెడ్రూమ్ అరేంజ్ చేయమాట. దయచేసి పిల్లలు ఒక బెడ్రూమ్లో కొనుక్కుంటారు, మేము ఒక బెడ్రూమ్లో కొనుక్కుంటామంటే అది మంచిది కాదు. పిల్లవాడు వాడు ఎదిగేంత వరకు కూడా మన పక్కనే కొనుక్కోవాలి. పక్కన పడుకున్నప్పుడు లేకపోతే అన్నం తింటున్నప్పుడు మీకు ఎప్పుడు టైం ఉంటే మీరు ఎంత మ్యాక్సిమం పిల్లలతో మాట్లాడతారో పిల్లవాడికి అంత అభివృద్ధి చెందుతాడు. మీరు చెప్పేటువంటి విషయాలు చాలా తీవ్రంగా నాటుకుపోతాయి. అట్లనే పిల్లవాడు మాట్లాడినప్పుడు వాడు ఏ ఆలోచనలో ఉన్నాడో కూడా మీకు తెలుస్తుంది. వాడు మంచి ఆలోచనలో ఉన్నాడా, చెడు ఆలోచనలో ఉన్నాడా అనేటువంటి మీకు తెలుస్తుంది. మీరు పిల్లవాడిని మార్చగలిగేది వాడి ఆలోచనే మార్చగలగాలి. మంచి డ్రెస్ చూపిస్తాను, మంచి సెల్ ఫోన్ చూపిస్తాను, లేకపోతే ఇంకొకటి వాడి సౌకర్యాలు కల్పిస్తే మంచి విద్యార్థి కాలేడు, మంచి వ్యక్తిగా ఎదగలేడు. వాడి ఆలోచనే మార్చాలి. ఆలోచన మార్చాలంటే వాళ్ళు మనం వినాలి. ప్రతిరోజు బడికి వెళ్తాడు, ఏమి చెప్పారు, ఏమి చదివాడు, ఎట్లా ఉన్నాడు, ఏమేమి జరిగింది, ఇవన్నీ ఆరా తీయండి. పక్క పిల్లవాడితో ఏ విధంగా మెరుగుతున్నాడు, ఎవరెవరు స్నేహంగా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు ఆరా తీసి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వారి యొక్క ఆలోచన కనుక మీరు ఆరా తీసి గౌరవించి చెడు ఆలోచన ఏమన్నా చెడు ప్రవర్తన ఏమన్నా ఉన్నట్టయితే మీరు వారిని శ్రద్ధించినట్టయితే తప్పనిసరిగా పిల్లవాడు మంచి విద్యార్థిగా ఎదుగుతాడు, సత్ప్రవర్తన కలిగి ఉంటాడు. ప్రవర్తన సరిగా లేకపోతే వాడు ఎంత చదివినా వేస్ట్. ప్రవర్తన సరిగా లేకపోతే వాడు ఎంత చదివినా వేస్ట్. నీకు పనికిరాడు, సంసారానికి పనికిరాడు, కుటుంబ అభివృద్ధి చెందదు, నీతోనే సమాప్తమవుతుంది. కాబట్టి పిల్లవాడితో ఎక్కువగా తల్లిదండ్రులు అయితే మాట్లాడతారో తప్పనిసరిగా ఆ విద్యార్థులు గొప్పగా ఎదుగుతారు. రెండో విషయం,
ఒక సంసారం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే చదువు ఒక్కటే మార్గం. రెండో ప్రత్యామ్నాయం లేదు, ప్రపంచంలోనే లేదు. ప్రపంచంలో ఏ కుటుంబం అయినా ఏ వ్యక్తి అయినా అభివృద్ధి చెందాడంటే ఒక చదివే దానికి మూలం. చదువు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అన్నిటికన్నా, అన్నం కన్నా అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఒక బతికే వస్తువు తప్ప అన్నిటికన్నా ఇంపార్టెంట్ చదువు. ఆ చదువు ఉంటేనే ఆ విద్యార్థి, ఆ కుటుంబం, ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు పిల్లవాడు చేసేటువంటి కార్యక్రమాల్లో మొట్టమొదట మీరు ఆలోచించాల్సిన చదువు. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఒక్క రంగంలోనే ఉండదు చదువు అనేటువంటి. ప్రైవేట్ పాఠశాల పనితీరు లేదు, ప్రభుత్వ పాఠశాల పనితీరు లేదు. పిల్లవాడు అటు సంస్కృతి పరంగా, విలువల పరంగా, చదువు పరంగా, సమాజ పరంగా అన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలిగించేటువంటి విధానంలో ప్రభుత్వ పాఠశాలలు నడుస్తాయి. మీరు గమనించండి, మీరు ఆరోగ్యం మీ పిల్లల్ని అడగండి. ప్రతిరోజు ఆరాధిస్తే ఈరోజు ఏం కార్యక్రమం జరిగింది, అది దేనికి సంబంధించింది, ఈ నెలలో ఏం కార్యక్రమం జరిగింది, దేనికి సంబంధించింది, ఇవన్నీ మీరు కనుక ఒక్కసారి మీ మనసులో క్రోడీకరించుకుంటే ప్రభుత్వ పాఠశాల అనేటువంటిది పిల్లవాడిని ఏ రంగాల వైపు, ఏ ఆలోచన వైపు మలుస్తున్నటువంటి మీకు అర్థమవుతుంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే కష్టము, సుఖము, సమాజము ఏమిటి, మహాత్మా గాంధీ అంటే ఏమిటి, సుభాష్ చంద్రబోస్ అంటే ఏమిటి, భగత్ సింగ్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడే మనిషి సమగ్ర వికాసంతో ఎదగగలడు. ఆ అవకాశం ఒక్క ప్రభుత్వ పాఠశాలలోనే జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, నేను మరీ చెప్పేది ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలలో సెలవులు ఉంటాయి. అవి సెలవులు ఉంటాయి, మీరు మర్చిపోవాలి దాని సంగతి. అది ఎందుకనేటువంటిది అది కూడా చదువులో భాగమే. రేపు జగజ్జీవన్ జయంతి, ఆయన ఉపప్రధానిగా పనిచేశాడు, గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమర యోధుడు. మరి ఆయన సంస్కరించుకున్నటువంటి అవకాశం ఉండాలి, దానికోసం సెలవు రావాలి తప్పదు. లేకపోతే ఆయన గురించి ఎలా తెలుసుకుంటామా, మీరు చెప్పండి, మీరు ఎంతమంది తెలుసుకుంటాం. కాబట్టి అవి కూడా మన విద్యా విధానంలో భాగమే. కానీ దాన్ని మీరు పట్టించుకోకుండా ఉన్న రోజులు, ప్రపంచంలో 220 రోజులు బడి జరిగేటువంటిది భారతదేశంలోనే. మిగతా చోట చాలా తక్కువ, 200 రోజులు 150 రోజులు జరుగుతుంది. భారతదేశంలో 220 రోజులు బడి జరుగుతుంది సంవత్సరంలో. కాబట్టి మన విద్యా విధానం తక్కువేం కాదు. సెలవులనే విషయాన్ని మర్చిపోండి. కానీ పిల్లవాడిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వ పాఠశాల మాత్రం చేర్చాలనేటువంటి, ముఖ్యంగా ప్రాథమిక విద్యలు, ఉన్నత విద్య అనేటువంటి తీసేయండి. ప్రాథమిక విద్యలో పిల్లవాడికి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు, విలువలు నేర్పేటువంటి ప్రభుత్వ పాఠశాల చదివించడం, ఆ ఆలోచన మీకు రావడం మీకు చాలా సంతోషం. నేను చదివించాలని చెప్పి అట్లనే మా ఉపాధ్యాయులు కూడా మరి అంటే ఇప్పుడే కాదు, నేను ఎరిగిన దగ్గర నుంచి కూడా ఆ గాంధీనగర్ స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువ, పిల్లలు ఎక్కువ. కాబట్టి అదే వరవన్నీ ఇప్పుడున్న ఉపాధ్యాయులు కూడా కొనసాగిస్తూ దాదాపు 140-150 మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారంటే చాలా సంతోషం. మరొకసారి ఈ సందర్భంగా వాళ్ళని నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మరి పాఠశాలలో చేర్పించి దీని అభివృద్ధికి మీరందరూ పాల్పడుతున్నందుకు తల్లిదండ్రులకు మరొకసారి ఈ సమావేశ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాల్యుబుల్ వర్డ్స్, విలువలు. ఎందుకంటే మనిషి కాలం గడిచే కొద్ది గతించిపోతున్నాడు, వాల్యూస్ మర్చిపోతున్నాడు. ఫాస్ట్ జీవితం వచ్చేసింది, తల్లి తండ్రికి గౌరవించట్లేదు, విద్యార్థి ఉపాధ్యాయులు గౌరవించట్లేదు. గోడ మీద కూర్చొని అటు పక్క వెళ్ళేవాళ్ళు ఇటు పక్క వెళ్ళేవాళ్ళు కాలం చేస్తున్నాడు. రకరకాల అలవాట్లు నేర్చుకుంటున్నాడు, కొత్త అలవాటు నేర్చుకుంటున్నాడు. చెడు ప్రభావం ఎక్కువైపోయింది సమాజంలో. తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు ఉంది, తర్వాత ఉపాధ్యాయులు. ఒకప్పుడు ఇదే పాఠశాల నేను చదివేటప్పుడు మా తాతగారి నల్లమూడి సుబ్బారావు గారు ఉండేవాడు, 3వ తరగతి టీచర్. మమ్మల్ని ఎక్కడ చెప్పలేదు, తగ్గొట్టేవాడు. ఇంటికి వెళ్ళి మా నాన్న చెప్తే మా నాన్న కొట్టేవాడు. ఎందుకు కొట్టాడని, ఆయన ఎందుకు కొట్టాడు అనే ఉద్దేశం కొట్టేవాడు. అంటే ఒక ఉపాధ్యాయుడు ఎంత గౌరవం ఉంటుందంటే, ఆ ఉపాధ్యాయుడు కొట్టాడు అన్నందుకే
ఎందుకు కొట్టాల్సి వచ్చింది, నిన్ను ఏ తప్పు చేసే కొట్టావు అని ప్రశ్నించాడు మా నాన్న. ఈరోజు అదే ఉపాధ్యాయుడు పిల్లవాడిని కొడితే మా పిల్లవాడిని ఎందుకు కొట్టావు అని ఉపాధ్యాయుడి మీద తిరిగి వచ్చే సంస్కృతి వచ్చింది. ఏనాడైతే ఉపాధ్యాయుల గౌరవం ఉండదో ఆ సమాజం చదవంతరం. ఏ ఉపాధ్యాయుడు, గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కాదు, ప్రైవేట్ ఉపాధ్యాయుడు కాదు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రతి ఒక్క పాఠశాలలో ఇప్పుడు 8, 9, 10 తరగతి విద్యార్థులకి ఎక్కువగా గంజాయి అలవాటు అవుతుంది. మన ప్రాంతంలో కూడా ఉన్నటువంటి పిల్లలు. మరి అవి రూపుమార్పేది ఎవరు? తల్లిదండ్రులే. ఉపాధ్యాయుని లెక్క చేయనటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా మాట్లాడలేదు. అందువల్ల ఈ సమాజంలో అటువంటి చెడు వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత మార్చాలో కూడా మార్చలేకపోతున్నావు. ఖచ్చితంగా ఉపాధ్యాయుడి తర్వాత కాకుండా తల్లిదండ్రులే మొట్టమొదటి ఉపాధ్యాయుడి విద్యార్థి యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దాలి. ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ కాలం దగ్గర ఉన్నాడు, ఏ గతంలో ఉన్నాడు, ఏ చెట్టు కింద ఉన్నాడు, ఏ పుస్తకం తెలుసుకొని వాడిని సరిచేసిన బాధ్యత తల్లిదండ్రులే. చెడు వ్యసనాలకి, చెడు వాటికి ఆకర్షించవలసిన బాధ్యత ముందుగా తల్లిదండ్రులే. కాబట్టి మన ఏరియాలో నేను గమనించింది ఏంటంటే అటువంటి ప్రభావాలు చాలా మంది ఉన్నారు విద్యార్థులు. వాటిని తప్పించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మన కౌన్సిలర్ గారు, మన శేషాద్రి గారు మాట్లాడాల్సి. అందరికి నమస్కారం. ఈరోజు మన గాంధీనగర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక పాఠశాల 5వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, టీచర్స్కి అందరికీ, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులకి, చిన్నారులకి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 5వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషం. ఎందుకంటే పిల్లలకు ఉత్సాహంగా ఉండటానికి కూడా సంవత్సరానికి ఒకసారి చేస్తుంటే వాళ్ళలో కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదేవిధంగా మన టీచర్స్ పిల్లల గురించి ఎంతో జాగ్రత్తగా తల్లిదండ్రులకు ఏం చేయాలి, వాళ్ళు వచ్చాక ఇంటికి వచ్చాక వాళ్ళు ఎలా మలుసుకోవాలనే విద్య గురించి మన టీచర్స్ అందరూ చెప్పున్నారు. అదేవిధంగా ఈ కార్పొరేట్ సంస్థలో ఉన్నటువంటి స్కూళ్ళు ఎంతో సుందరంగా ఉన్నాయి. కానీ మన గవర్నమెంట్ స్కూల్ కూడా 26 లక్షల రూపాయలతోటి మన గాంధీనగర్ స్కూల్ని ఎంతో ఆధునీకరణ చేసి ఈరోజు ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మన గవర్నమెంట్ ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మన గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎంతో తెలివి వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్స్ 10th క్లాస్ చదివిన వాళ్ళే, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళే. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే మన టీచర్స్ బీఈడీ డిగ్రీ చదివి వాళ్ళు ఎంత ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళందరూ పాస్ అయ్యి వచ్చి ఈడ మన పిల్లలకు బోధిస్తున్నారు. అందుకని ఎవరైనా సరే మన చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నారులందరినీ మన గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి వాళ్ళని ఉన్నత విద్యను చదివించాలని తల్లిదండ్రులకు అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమానికి మన డ్యాన్స్ మాస్టర్ గారు పిల్లలకి ఎంతో ఒక వారం 10 రోజుల్లోనే పిల్లలకి ఎంతో అవగాహన కల్పించి డ్యాన్స్ నేర్పించారు. వాళ్ళకి ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చిన్న పిల్లలకి నేర్పాలంటే చాలా కష్టం. మాస్టర్ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాస్టర్ గారు, డ్యాన్స్ మాస్టర్ గారు ఇద్దరు రండి. గణేష్, ప్రవీణ్. ఏం సిగ్గుపడుతున్నారేంటి ఆడపిల్లలాగా? రండి అబ్బాయి, టైం లేదు, రండి పాపం. పోయిన సంవత్సరం కూడా మీరేనా? ఓకే, ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నపిల్లలు నేర్పాలంటే చాలా కష్టం కాబట్టి బాగా ఇంట్రెస్ట్తో నేర్పించారు. పిల్లలు కూడా బాగా డ్యాన్స్ చేయడం చూస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్నారులు బాగా చదువుకొని మన టీచర్స్ చిన్నారులకి బాగా చదువు చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా మన గవర్నమెంట్ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి ఉన్నత స్థానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన
సభాధ్యక్షులు రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. ప్రథమ పౌరాలు గోపురం రాజేశ్వరి గారిని మాట్లాడాల్సి తెలుసు. వేదిక పెద్దలందరికీ నా నమస్కారం. పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి నా నమస్కారం. సార్ వాళ్ళు చెప్పినట్టు పిల్లలు చక్కగా చదువుకొని 5 నిమిషాలు అయిపోతుంది. ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిగతా భాషలు ఒక్కసారి మిమ్మల్ని సార్ స్టాఫ్ అందరూ స్టేజ్ మీద రాసి కొడుతుంది. సార్ మేడం రండి, అందరు ఒకేసారి మీకు మెమోరీస్ ఇస్తారు. ఒక మంచి తిరుపుక్క అవ్వారి శ్రీనివాసరావు అతను కూడా మనకి చాలా సహాయం చేస్తాడు. ఎటువంటి విపత్కర పరిస్థితులైనా సరే మంచైనా చెడైనా వాస్తవంగా సంస్కృతి సాంప్రదాయం మరుగైపోతుంది. ఈ కాలంలో మంచి చెడు విలువలేదు. పసుపుకి భారతీయ సాంప్రదాయం మర్చిపోకుండా సంగీతం కూచిపూడి నేర్పిస్తున్న అడుగులు నేర్పిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మనం కూడా మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోకూడదు. దాంట్లో విలువలనే దాగి ఉన్నాయి. మర్చిపోకుండా ఉండడం కోసం మనం ఈ చిన్నవాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంకా బతకండి. ప్రతి పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. రాజేశ్వరి గారు రావాలి, గోపురం రాజేశ్వరి గారు వాళ్ళ పాప ఉన్నాయి. మేడం ఒకసారి ప్లీజ్. నెక్స్ట్ పాట నెక్స్ట్